వృశ్చిక రాశి వారు విశాఖాపాదం, అనురాధ, జ్యేష్ఠాంతం, వృశ్చికం. విశాఖ 4వ పాదము, అనురాధ నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు. అయితే ఈ వృశ్చిక రాశి వారికి శుభవార్త. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోయి అఖండ రాజయోగ సమయం ఆసన్నమైనదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. జూన్ 2 తర్వాత భాగ్యస్థానంలోకి ఉచ్చ గురువు రాగానే అదృష్టం మీకు 100% సహకరిస్తుంది. పంచమ స్థానంలో ఉన్న శనిపై గురువుని శుభదృష్టి పడుతుంది కాబట్టి దోషం పోయి అంతా శుభమే జరుగుతుంది. అట్లాగే తండ్రి గారి ద్వారా వచ్చే ఆస్తి కలిసి వస్తుంది. ఉద్యోగంలో ఊహించని ఉన్నత పదవులు ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం జరుగుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతా శుభంగానే ఉంటుంది. వీరు దక్షిణామూర్తి స్తోత్రము మరియు దత్తభావని పారాయణము, అట్లాగే గురువారం దత్తాత్రేయునికి పుష్పార్చన, స్వామివారికి దత్తాత్రేయునికి అర్చన చేయడం, పుష్పాలతో అర్చన చేయడం, గుడిలో అర్చకులకు లేదా వేద పండితులకు పసుపు రంగు వస్త్రాలు దానం చేయడము వలన వృశ్చిక రాశి వారికి శుభంగా ఉంటుంది ఈ సంవత్సరం. ఇవి పరిహారాలుగా చేసుకోవాలి.